హలో ఫ్రెండ్స్, 'అవతార్ 3' ఎలా ఉంది అంటే గ్రాఫిక్స్ పరంగా జేమ్స్ కెమెరాన్ మళ్ళీ మ్యాజిక్ చేశారు. జేమ్స్ కెమెరాన్ సృష్టించిన పండోరా ప్రపంచం మనల్ని మరోసారి పలకరించింది. 'వే ఆఫ్ వాటర్' తర్వాత ఈసారి అగ్ని నేపథ్యంతో మన ముందు వచ్చింది. అగ్ని నేపథ్యంతో చూడడానికి కొత్తగా ఉంది. కానీ కథ మాత్రం కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. మీరు విజువల్స్‌ని లవ్ చేసేవారు అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగెటివ్ పాయింట్స్ ఇలా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో జేమ్స్ కెమెరాన్ మళ్ళీ తన స్థాయి నిరూపించుకున్నారు. ఐమాక్స్ మరియు 3డీలో చూస్తున్నప్పుడు మనం నిజంగానే ఆ ప్రపంచంలోనే ఉన్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కొత్తగా పరిచయం చేసిన అగ్ని తెగ వారు చాలా పవర్ఫుల్గా మరియు డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ సెన్స్ సినిమాకి ఫ్రెష్ ఫీల్ వచ్చింది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న అనుబంధం, వారి పిల్లల కోసం వారు చేసే పోరాటం ఆడియన్స్ను ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. సినిమా చివరిలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే అక్కడ చాలా వేగంగా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా నెగెటివ్ పాయింట్స్ చూద్దాం. మొదటి 2 భాగాల్లో చూసినట్టే మనుషులు పండోరాపై దాడి చేయడం, నావీలు తిరిగి పోరాడడం అదే పాత ఫార్ములాలో కథ సాగుతుంది. సినిమా అంతా ప్రిడిక్టబుల్ ఉంది. సినిమా దాదాపు 3 అవర్స్ 17 మినిట్స్ నిడివి కలిగి ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా ల్యాగ్ ఉంటాయి. ఆడియన్స్ పేషెన్స్ లెవెల్ చెక్ చేస్తుంది ఈ సినిమా. విలన్ క్యారెక్టర్ గతంలో ఉన్న అంత పవర్ఫుల్గా లేదు. కొంచెం విలన్ని పవర్ఫుల్గా చూపించి ఉంటే బాగుండు. కొన్ని విజువల్స్ మరియు ఎమోషన్స్ రెండో పార్ట్ని గుర్తుకు తెస్తాయి. మీరు విజువల్ వండర్స్ మరియు జేమ్స్ కెమెరాన్ మేకింగ్ని ఇష్టపడేవారు అయితే అవతార్ 3ని ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. అది కూడా ఐమాక్స్ లేదా 3డీ థియేటర్స్లో చూడాలి. కథ పాతదే అయినా ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి తప్పక చూడవచ్చు. ఇలాంటి మోర్ మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.